హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చెప్పాను కదా 10 రోజులు బ్రహ్మోత్సవాలు కలిపి ఒక వీడియో చేస్తానని చెప్పి అన్నాను కదా. అది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓం నమో వెంకటేశాయ. భూలోక వైకుంఠం తిరుమల అయితే మన తూర్పుగోదావరి జిల్లా తూర్పు తిరుమల మన బలభద్రపురం. గత 10 రోజులుగా ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలు చూస్తుంటే దేవతలంతా మా ఊరికి దిగి వచ్చినట్టుగా అనిపించింది. ధ్వజారోహణతో మొదలై చక్ర స్థానంతో ముగిసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒకసారి చూసేద్దామా పదండి. ముఖ్యంగా మొదటి రోజు స్వామివారు విశ్వక్షేణుల వారుగా భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వక్షేణుల వారు అంటే స్వామివారి సేనాధిపతి. ఏ ఉత్సవాలు జరిగినా స్వామివారు బయటకు వచ్చే ముందు ఏర్పాట్లు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూడడానికి ముందుగా ఈ విశ్వక్షేణుల వారు ఊరేగింపుగా వెళ్తారు. దీనినే సేనాధిపతి ఉత్సవాలు కూడా అంటారు. ఇక రెండవ రోజు స్వామివారు శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిశేషుని నీడలో ఉన్న ఆ స్వామిని చూస్తే మనకు ఉన్న నాగదోషాన్ని పోతాయంట. ఇక మూడవ రోజు గరుడ వాహనంపై స్వామివారు రాజటీవీతో మాడవీధిలో ఊరేగారు. నాలుగవ రోజు స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఐదవ రోజు గురించి చెప్పాలంటే మాటలు చాలు. ఎందుకంటే అన్నకూటోత్సవం పేరుతో రంగురంగుల అన్నం, డ్రై ఫ్రూట్స్ తో స్వామివారి రూపాన్ని నేల మీద తీర్చిదిద్దిన విధానం అద్భుతం. అదే రోజు సాయంత్రం అశ్వవాహనంపై కల్కి అవతారంలో స్వామివారు వీర విహారం చేశారు. ఇక ఆరవ రోజు మన స్వామివారు చెల్లని జలక్రీడ ఉత్సవం స్నపన తిరుమంజలి నిర్వహించారు. సాయంత్రం కోరిన కోరికలు తీర్చి కల్పవృక్ష వాహనంపై కృష్ణుడిగా దర్శనమిచ్చారు మన స్వామివారు. ఏడవ రోజు జ్ఞానాన్నిచ్చి హంసవాహనంపై సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు మన స్వామివారు. ఇక ఎనిమిదవ రోజు స్వామివారు రాజసానికి మారుపేరైన గజవాహనంపై శ్రీ వెంకటాచలపతి అవతారంలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఆ రోజు జరిగిన బ్రహ్మణోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక తొమ్మిదవ రోజు ఉదయం శ్రీకృష్ణ అర్జున గీతాపదేశ శిల్పాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం సింహవాహనంపై మలయప్ప స్వామివారిగా ఊరేగారు స్వామివారు. అదే రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమంలో కాళికామాత వేషధారణలో ఒక సోదరి చేసిన భరతనాట్యం చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఆ శివతాండవం ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతుంది. ఇక 10వ రోజు చక్రస్థానంతో పాపాలను పోగొట్టుకుని ఆకాశాన్ని తాకి రథోత్సవంలో త్రివిక్రమ స్వామివారిగా దర్శనమిచ్చారు. ఇక అదే రోజు జరిగిన తెప్పోత్సవం గురించి చెప్పాలంటే మాటలు చాలు. విద్యుత్ కాంతుల నీటిపై స్వామివారు విహరిస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఈ 10 రోజులు స్వామివారి అలంకరణలు, వాహన సేవలు ఒక ఎత్తు అయితే ఈ 10 రోజులు మన చిన్నారులు చేసిన కోలాటాల సందడి మరో ఎత్తు. అడుగు వేస్తూ వాళ్ళు కోలాటం చేస్తుంటే ఆ శబ్దానికి గుడి ప్రాంగణం అంతా పరవశించిపోయింది. చిన్నారులు, మహిళలు కోలాటం చేస్తుంటే ఆ బృందావనంలో గోపికలే దిగి వచ్చి కృష్ణుడి కోసం ఆడుతున్నట్టుగా అనిపించింది. ఈ 10 రోజులు అలసిపోకుండా అంతా ఎనర్జీగా స్వామివారి ముందు వీరు చేసిన కోలాటానికి, వీరి భక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా ఈ కోలాటమే మన ఉత్సవాలకు కొత్త కళను తెచ్చింది. ఈ 10 రోజుల పండక్కి ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది? ఇలా మన బలభద్రపురం 10 రోజుల పాటు గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ 10 రోజులు బ్రహ్మోత్సవాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి.